కాంగ్రెస్ వైఫల్యాలపై సమర శంఖం పూరించేందుకు రెడీ అవుతోంది తెలంగాణ బీజేపీ. బస్సు యాత్ర ఇచ్చిన జోష్ తోటి ఫీ రీయింబర్స్మెంట్ నిర్లక్ష్యంపై విద్యార్థుల తరపున ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయ్యింది. ఈ నెల 3వ వారంలో యాక్షన్ ప్లాన్కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో పడింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కమలనాథులు కొలువయ్యారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సహా కీలక నేతలు హాజరయ్యారు. అందరూ కలిసికట్టుగా ఉన్నారనే సంకేతాలు కేడర్లోకి బలంగా పంపడమే లక్ష్యంగా సాగింది భేటీ. ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన కోసం చేపట్టిన బస్సు యాత్ర సక్సెస్ కావడంతో అదే ఊపును కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది కమలదళం. ఇందులో భాగంగా కాంగ్రెస్ సర్కారుపై పోరుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 12,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయి. ఈ విషయంలో విద్యార్థుల పక్షాన నిలబడాలని నిర్ణయించిన కమలనాథులు వాళ్ల కోసం బీజేపీ భరోసా యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయికి వెళ్లి విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించనున్నారు. వాళ్ల సమస్యలు విని సూచనలు తీసుకొని కాంగ్రెస్ మెడలు వంచేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఇదొక్కటే కాదు, కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపైన నిలదీస్తామంటున్నారు నేతలు. రేవంత్ రెడ్డికి భవిష్యత్ చరిత్ర తెలియక ఆయన హిట్లర్ అని చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు తుగ్లక్ ప్లస్ హిట్లర్ అంటే రేవంత్ రెడ్డి. ఆయన తుగ్లక్ చేష్టలు, హిట్లర్ క్యారెక్టరు ఖచ్చితంగా ఈరోజు తుగ్లక్ హిట్లర్ కలిస్తే రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల్ని వాళ్ళు కట్టుకున్న ఇళ్లను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇచ్చినట్టు అనేక హామీలు మర్చిపోయిండు. ఈరోజు ఏ హామీలు ఇచ్చేది గద్దెనెక్కిండో ఈరోజు 6 గ్యారెంటీలకు చట్టబద్ధి ఇస్తానని చెప్పి 420 హామీలు ఇచ్చి అనేకమైనటువంటి మరి ప్రజా సమస్యను గాలి కుదిలేసి మరి ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ దగ్గర నుంచి అనేకమైనటువంటి మరి డ్యూస్ని అరియర్స్ని కూడా క్లియర్ చేయకుండా కేవలం ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా ఈరోజు ఒక హిట్లర్ ఒక తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి అని తెలియస్తాం. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి తామంతా ఒక్కటేనని చాటి చెప్పేందుకు లీడర్లంతా రెడీ అయ్యారు. కాంగ్రెస్ పై మాటల దాడి మాత్రమే కాదు, నేరుగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. మొత్తానికి ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో తెలంగాణ బీజేపీ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి.